పొద్దున్నే ఇంత ప్రశాంతంగా ఉండే వాతావరణం మధ్యాహ్నానికి మమ్మల్ని భయపెట్టింది. లైఫ్ కూడా అంతేని, ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేమన్నమాట. సో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మను వ్లాగ్స్. ఈరోజైతే చాలా పనులు ఉన్నాయి. మేడ మీద మొక్కలకి నీళ్ళు పోద్దామని మార్నింగ్ వచ్చినప్పుడు వ్యూ ఇది చూడొచ్చు మీరు. పొద్దున్నే సూర్యుడు బగబగమంటూ వస్తాడేమో అని భయపడ్డా, బట్ అంతలా రాలేదు. కొంచెం ఈరోజు ఎండ అయితే తక్కువగానే ఉంది. ఇంకా తొందరగా రెడీ అయిపోయి మార్నింగ్ చల్లదనం అయితే తినేసి ఇంకా వర్క్ దగ్గరికి అయితే 8:30 కల్లా వెళ్ళిపోయాము. ఈరోజు వర్క్ ఏంటంటే లింటల్ కాంక్రీట్ వేయాలి, ఒక చిన్న బెల్ట్ అనమాట. ఇంకా అలానే కవర్ బ్లాక్స్ కూడా కట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే లింటల్, అక్కడే అరేంజ్ చేయాలి. అది ఎంట్రన్స్ ఎలివేషన్ వాల్క్ అనమాట. సో దీనికైతే రెడీ చేస్తున్నాం నేను, మా నాన్న, ఇంకా మా స్టాఫ్ కూడా వచ్చేసారు. ఇంకా కవర్ బ్లాక్స్ అవి కటింగ్ అవుతున్నాయి. ఇంకా వేసిన తర్వాత బెల్ట్ కాంక్రీట్ వేయడం ఉంది. సో వాళ్ళకి అది అప్పచెప్పి నేను ఇంకో దగ్గరికి అనమాట, మా బావాల సైట్కి వెళ్తున్నాను నడుచుకుంటూ. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది కదా. నాకున్న డ్రీమ్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. సో అదే ఎందుకన్నా అంటే ఏమో తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా. నాకు ఇది అంటే ఇష్టం. సో ఇది మా ఊరు కాంప్లెక్స్ అనమాట. మీకు ఏ బైక్ ఇష్టమో తప్పకుండా కామెంట్లో చెప్పండి, ఓకేనా. సో ఇంకా ఇక్కడికైతే వచ్చాను ఇప్పుడు, మా బావాల షెడ్ దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ లింటల్ పైన ఉన్నాయి కదా, అవి ఇక్కడ అరేంజ్ చేయాలి. బట్ కాకపోతే ఇక్కడ రెడీమేడ్ లింటల్ ఉన్నాయన్నారు ఒక అన్న పక్కన. సో అవే పెడదాం అనుకున్నాం, ఇంకా ఎక్కువ బడ్జెట్ కాకుండా తక్కువలో. ఇంకా అలానే గోడలు కొంచెం పదునుగా ఉంటేను వాటరింగ్ అయితే చేసాం. మొత్తం ఫుల్గా వాటరింగ్ కంప్లీట్ చేసినప్పటికే మధ్యాహ్నం 12:30 అయిపోయింది టైం అయితే. ఇంకా మా స్టాఫ్ వచ్చిన తర్వాత ఉంటాయి కదా లింటల్ అన్నాం కదా, అవి రెడీమేడ్, ఇవి చూసారు కదా. ఇవి అంత ఎక్కువ ఏం కాదు, అక్కడ షెడ్ దగ్గర లైట్గానే కాబట్టి ఇవే తీసుకున్నాం మేము. వీటినైతే భోజనంకి వెళ్ళే ముందు 3 ఫిక్స్ చేయాలి. అవి అయితే ఇంకా మోసుకొని వచ్చేసి ఫిక్స్ చేసి ఇంకా భోజనంకి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో అవైతే ఫిక్స్ చేసేసాం. ఇంకా భోజనానికి అయితే వచ్చేసాం. పప్పు అప్పడం ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే. సో తినేసి ఇంకా ప్రశాంతంగా పడుకుందాం అనేటప్పటికీ టైం అయిపోయింది. ఇంకా పనికి వెళ్ళిపోదామని లేచినప్పటికీ మబ్బులు మామూలుగా కాదు, చాలా భయపెట్టాయి మబ్బులు. ఎందుకంటే పెద్ద వర్షం పడుతుందేమో, ఇంకా మధ్యాహ్నం హాఫ్ డే అయిపోద్దేమో అనుకున్నాము. చూసారు కదా మేఘాలు ఎలా ఉన్నాయో. అప్పటికి చిన్న చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో మాకు పని వర్క్ ఎలా ఉంటుందంటే మధ్యాహ్నం దాకా పని చేసి ఆగిపోయేసరికల్లా ఒకప్పుడు హ్యాపీగా ఉండేది ప్రశాంతంగా, కానీ ఇప్పుడు హాఫ్ డే సెలవు అంటే భయం వేస్తుంది, ఎక్కడ అరపూట కూలిపోద్దామేమో అని. సో ఇంకా అలా ఆలోచిస్తూ కూర్చున్నాము. మా బాధను పహంగొట్టడానికే వచ్చి ఉంటుంది ఇది. అందరూ కూడా డల్గానే ఉన్నాం, మధ్య నుంచి పని లేకుండా చేస్తుందేమో ఈ వర్షం అనుకుని ఇలా ఉన్నాం. ఈలోపు ఇది వచ్చింది, చాలాసేపు మాతో ఆడింది, భలే ఉంది అసలు. అది వెళ్ళిపోతుంటే జస్ట్ ఇలా పిలిచాం అంతే విజలేసి, ఇంకొచ్చేసింది మా దగ్గరే కూర్చుంది. దాంతో చాలా ఆటలాడాము. తిన్నంగా ఉంటావా ఉండవా, ఎందుకు అలా వచ్చావు ఏంటి అని ఇలా అడుగుతున్నాం అనమాట. కుక్క పిల్లలతో చాలా బాగుంటుంది బౌండింగ్, ఎందుకంటే అది మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉన్నది, దాంతో నాకు చాలా అటాచ్మెంట్ ఉందన్నమాట. సో ఇంకా చాలాసేపు ఉంది అది, ఇంకా దానికి ఆకలేస్తుందేమో మేబీ ఇక్కడ ఉండిపోయింది అనుకొని చెప్పేసి మా నాన్నకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తెమ్మని పంపించాను. మా నాన్న వెళ్ళి వస్తున్నప్పుడు చూడండి దాని ఆశ, వచ్చారు అన్నట్టు ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. అది ఎక్కువ తింటుందేమో అనుకున్నా, తింటే ఇంకా ఎక్స్ట్రా తెప్పిద్దాం అనుకున్నాం కానీ తినలేదు. ఆ బిస్కెట్ ప్యాకెట్ చింపి పెట్టాను, ఒక బిస్కెటే తిన్నది. ఎంత బాగా తిన్నదంటే ఎగిరి తిన్నది. దానికి ఆకలిగా లేనట్టుంది, మరి ఆకలిగా ఉందో తెలీదు. అది ఇంకా పెట్టినా సరే ఇంకా అక్కడ ఇక్కడ పెట్టి అక్కడెక్కడ పడేసి తిన్నది, చూసారు కదా. ఇంకా అలా తిన్న తర్వాత కాసేపటికి ఇంకో బిస్కెట్ పెట్టాను, 2 బిస్కెట్లు తిన్నది అంతే ఒక ప్యాకెట్కి. ఆ ప్యాకెట్ 5 రూపాయల ప్యాకెట్, అది 5 రూపాయలు 10 రూపాయలు తెలీదు. 5 రూపాయల ప్యాకెట్కి ఒక బిస్కెట్ తిన్నది. ఇంకా నెక్స్ట్ బిస్కెట్కి తిప్పించింది నన్ను. ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది వాటర్ తాగుతానని, చూసారా అసలు గ్రేట్. అసలు మొత్తం ఎతికింది, చాలా దగ్గరలో షెడ్ అంతా వెతికింది. పక్కన మేము పనిచేసిన దగ్గరికి వచ్చి వాటర్ తాగుతానని చూపించింది. ఆ వాటర్ కూడా కింద పోస్తేనే తాగుతుంది, డబ్బాలో తాగలేదు చాలాసేపు. మళ్ళీ ఇలా పెట్టిన తర్వాత తాగిందనమాట. పాపం అది ఎంత దాహంతో ఉందో, ఎంత ఆకలితో ఉందో ఏంటో. మనిషి లైఫ్ కూడా అంతేనే, అంటే మనం అడిగే స్టేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఏది కావాలంటే అది అడిగి తీసుకొని తింటున్నాం. బట్ వాటిలో ఉంటే మనం పరిస్థితి ఏంటో. అవైతే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఎంత ఉన్నా సరే ఇంకా పక్కోళ్ళు లాక్కొని తినేయాలి, ఈ అసూయ ఏవేవో అసలు. వీటన్నిటి గురించి మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడతాను. ఎందుకంటే నాకు పని వర్క్ సెలవైనప్పుడు లైవ్లోకి వచ్చి లేదంటే ఒక వీడియో చేస్తాను, ఏదో ఒక టాపిక్ గురించి డెఫినెట్గా మాట్లాడదాం, మన లైఫ్ గురించి, ఓకేనా. సో చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇంకా బిస్కెట్లు అయితే తినలేదు. ఇంకా అలా కాసేపు మాతో ఆడింది. మెకానిక్ తమ్ముడు వాళ్ళు ఉన్నారు పక్కన, వాళ్ళతో కాసేపు ఆడి వెళ్ళిపోయిందనమాట. అసలు నిజంగా మనకి ఒక బాధ్యత తెలియనప్పుడు, అంటే దీనిలా చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రశాంతత అనుకుంటా.
మనం ఎదుగుతున్న తర్వాత ఇంకా ఏ ప్రశాంతత ఏముండదు. చాలా భయం వేస్తుంది జీవితం. మాకు అలానే భయం వేస్తుంది. పని సెలవు అనేసరికల్లా భయం వేస్తుంది అనమాట. ఊరు నాయనో ఈరోజు పని ఉండదా, ఏంట్రా బాబోయ్, అసలు ఏం చేయాలి ఏంటి అన్నట్టుగా అలా అయిపోయిందనమాట. ఇంకా అదైతే మాతో ప్రశాంతంగా ఆడుతుంది. ఒక పక్క దాంతో ఆడుతున్నా సరే మాకు ఇక్కడ ఒక భయం, ఈ వర్షం తగ్గిపోతే బాగున్నాం ఇంకా పని చేసుకుందామని. అది వెళ్ళిన టైంకి వర్షం కూడా వెళ్ళిపోయిందనమాట. 3:30 ఇలా అయిపోయింది. ఇంకా వర్షం తగ్గిన వెంటనే మా పని అయితే మేము ప్రారంభించాము. ఇంకా మొత్తం లింటల్ పైన చుట్టూ ఒక లైన్ అయితే వేసాము. ఆ లింటల్ ఎక్కించి ఇంకా జడ్జ్ అయితే కొడుతున్నాం రఫ్కి. ఇది దేనికి సంబంధించి ఇలా కొడుతున్నాం ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి, ఓకేనా. అలానే ఈ డైలీ వ్లాగ్స్ మీకు కొంచెం కంటెంట్ తక్కువ ఉండి ఏంటి ఇదంతా చెప్తున్నాడు అనిపించవచ్చు. సో ఎవరు తప్పుగా అనుకోకండి, వ్లాగ్స్ ఇలానే ఉంటాయంట. నాకు కూడా తెలీదు, నాకే అనిపిస్తుంది అప్పుడు. కంటెంట్ చెప్పే వీడియోస్ చేసేవాళ్ళం కదా, ఏంటి వ్లాగ్స్ ఇలా అని. కానీ తప్పదు, ఇలానే చేయాలి. ఇంకా మాకు వర్క్ అయితే ఈవినింగ్ అయిపోయింది, ఓకేనా. ఇంకా మేము వర్క్ అంతా ఫినిష్ చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చిన సైట్ దగ్గరికి వెళ్ళి సెంటరింగ్ ఆయనతో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసి పడుకోవాలి. నేను ఇప్పుడు ఈ వాయిస్ ఇస్తున్నది కూడా నైట్ 10 అవుతుంది. ఇప్పుడు టైము 10:30 అవుతుంది ఇప్పుడు ఇస్తున్న వాయిస్, ఓకేనా. ఇంక వెళ్ళి తినేసి పడుకోవాలి, ఓకేనా. అందరికీ బాయ్, గుడ్ నైట్. ఈరోజు వ్లాగ్ అయితే సమాప్తం. ఇంకా రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్గా ఏదో ఒక కామెంట్ పెట్టండి, దేని గురించి మాట్లాడాలన్నా సరే, ఓకేనా. సో బాయ్ బాయ్, జై హింద్, గుడ్ నైట్.